మీరెప్పుడైనా ఈ ప్లేస్‌కెళ్లారా? ఎళ్ళుంటే కామెంట్ జేయండి. నేనైతే అసలు ఎప్పుడు ఎళ్తా అనుకోలే. అసలు అనుకోకుండా మేమైతే ఎళ్ళినాం. అసలు నేను వీడియో తీయాలని కూడా అనుకోలేదండి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కొత్త ప్లేస్‌లోకెళ్తే ఎంజాయ్ జేయడం ఇష్టం గదా! కొత్త కొత్తగా ఎళ్తాం. ఇంకా మొత్తం చూసి ఎంజాయ్ చేద్దామన్న ఫీలింగ్ ఉంటది. ఇంకా వీడియో తీయాలా, టైం వేస్ట్ చేయాలా అని అస్సలు అనిపించదు గదా! ఇంకా అందుకనే అక్కడక్కడైతే క్లిప్స్ అయితే తీసిన. ఇంకా అవైతే అప్‌లోడ్ చేస్తున్నా. మీరు గూడా చూసి ఎంజాయ్ చేయండి. వెళ్ళిన వాళ్ళైతే ఓకే. వెళ్ళని వాళ్ళైతే చూసి హ్యాపీగా ఫీల్ కండి. నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం వెళ్ళడం, చూడడం, అట్లాగే బోట్ ఎక్స్‌పీరియన్స్ చేయడం గూడా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. చూషిర్రా వ్యూ అయితే మస్తు అనిపిస్తుంది గదా! ఇంకా నాకైతే ఇంకా కొంచెం దూరం తీసుకెళ్తే బావుండు అని అనిపిచ్చింది. కానీ బుద్ధ వరకైతే తీసుకెళ్లారు. ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బుద్ధుడిని ఇంత దగ్గర నుంచి చూడడం, అసలు చూస్తా అనుకోలే. ఇంకా మా ఎక్సైట్‌మెంట్ అయితే అసలు మాటలు లేవు. మాట్లాడుకోవటాలు లేవండి. అసలు చెప్పడానికి అసలు మాటలే వస్తలేవు. ఇంకా దగ్గరికెళ్ళినాం. చూసినాం. ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అండి. ఎప్పుడు ఫోన్‌లల్లో, టీవీల్లో చూడడం, సినిమాల్లో చూడడం తప్పించి రియల్‌గా అయితే ఫర్ ది ఫస్ట్ టైమ్ అండి చూడడం, ఎక్స్‌పీరియన్స్ చేయడం మస్తు అనిపిస్తుంది అసలు. దూరం నుంచి చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు దగ్గరికి పోతామా, ఎప్పుడెప్పుడు దగ్గరికి పోతామా అన్నట్టు అనిపించిందండి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కదా! ఫస్ట్ టైం కదా! ఇంకా ఎక్సైట్‌మెంట్ అయితే తట్టుకోలేకపోతున్నాం మేము. ఇంకా ఎప్పుడు దగ్గరికెళ్తది బోట్, ఎప్పుడు దగ్గరికెళ్తదని అనుకున్నాం. ఇంకా అంతలోనైతే బోట్ అయితే దగ్గరికొచ్చిందండి. కానీ మంచిగా అనిపించిందండి. ఈ ఎక్స్‌పీరియన్స్ అయితే బావుంది. కాకపోతే ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తే బావుండు బోట్ అని అనుకున్నాం. కాకపోతే బుద్ధుని వరకు తీసుకెళ్ళి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చేసారు. చూడండి మేమైతే ఇక్కడైతే దిగేసామండి. మమ్మల్ని ఇక్కడ దింపేసి అయితే బోట్ అయితే రిటర్న్ ఎళ్ళిపోయిందండి. ఇంకొక 20 మినిట్స్ తర్వాత బోట్ వస్తుందని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా మేమైతే ఇక్కడ దిగాము. నేను దిగైతే మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా అందరైతే పైకెళ్ళిపోతున్నారు. అంటే బుద్ధుని దగ్గరికెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో జనాలైతే వచ్చిర్రండి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోస్ దిగడం. అక్కడ పక్కనే ఫోటో దింపుతున్నారండి. 40 రూపీస్ తీసుకొని మంచిగా క్లీన్‌గా కడిగేసి ఇస్తున్నారు. ఇంకా మేము కూడా ఒక ఫోటో అయితే దిగినామండి. ఇంకా మా ఆయనైతే వీడియో తీసుకోవా ఇంత దూరం వచ్చినావు ఎప్పుడు వీడియో అంటావు ఇక్కడెందుకు తీస్తలేవు అని చెప్పేసి అని అంటున్నాడు. నేనైతే చెప్తున్నా నేను ఎంజాయ్ చేస్తున్నా వ్యూని. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా వీడియో పైన కంటే వ్యూని చూస్తున్నా. ఇంకా ఎప్పుడు వస్తామో రామో తెలవదు. వచ్చినప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా మా ఆయనతోటి అయితే అన్నానండి. సరే నువ్వైతే అట్లా ముందు నడుస్తా ఉండు, నేనైతే వీడియో తీస్తా అని చెప్పేసి అయితే తీసాడండి. అసలు వీడియో తీస్తుండని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ తీశాడు. ఎప్పుడు తీయమన్నా తీయడు. ఇప్పుడేంటో అడగకుండానే తీసేసిండు వీడియో. ఇంకా చూసారు అంటే మా ఆయన ఫస్ట్ ఈ బోట్ చూడలేదండి. ఇంకా చూస్తే ఈ బోట్ ఎక్కేటోళ్ళం ఎంత బాగా అనిపిస్తుందో అని ఇంకా కొద్దిసేపు వీడియో అని చెప్పేసి అంటే ఇంకా తీసామండి. అది 4 మెంబర్స్ ఎక్కే బోట్ అండి. ఇదైతే ఎక్కుదామన్నట్టు మా ఆయనకు చాలా ఉండే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాం. మా ఆయన అయితే చాలా ఫీల్ అయిపోయిండు అన్నట్టు. ఫస్ట్ మనం చూడలేము, రాగానే చూసింటే అదే బోట్ ఎక్కేటోళ్ళం అని చెప్పేసి అయితే అన్నాడండి. మేమేంటంటే ఫస్ట్ టైం చూడడం కదా! ఇంకా ఎక్సైట్‌మెంట్ తోటి ఇంకా బోటా ఎక్కుదామా అని చెప్పేసి అయితే ఇంకా మేము చాలామంది బంచ్ లాగా వెళ్ళే పెద్ద బోట్‌లో అయితే ఎక్కేసినామండి. ఇంకా మేము ఎక్కిన తర్వాత మా ముందు ఇంకా బోట్ తీసుకొని ఇంకా స్పీడ్‌గా తీసుకొని వచ్చిండు. ఇంకా అప్పుడు చూసైతే ఇంకా అన్నాడండి. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడైతే ఇంకా మేమైతే ఫ్రంట్‌లో కూర్చున్నాం. ఫస్ట్ భయపడి ఎక్కడనో మూలన కూర్చున్నాం. ఇంకా రిటర్న్ పోయేటప్పుడైతే ఇంకా భయపడకుండా ఫ్రంట్‌లోనే కూర్చున్నాం. ఇంకా అన్నీ వీడియో తీద్దామని చెప్పేసి. మా ఆయన చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండంటే ఇంకా అసలు చెప్పలేను మాటల్లో. కింద వాటర్‌ని తీయు, వాటర్ ఎట్లా మంచిగా ఫ్లో అయితున్నాయో చూడు అని చెప్పేసి అయితే అన్నాడండి. ఇంకా మేమైతే హ్యాపీగా చూసినామండి, ఎంజాయ్ చేసినాం. షార్ట్‌గా పెట్టినా కానీ బాగుంది వీడియో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చెప్పడం మర్చిపోయాను అండి. నేను మా ఆయన పక్కన కూర్చొని మంచిగా ఫొటోస్ దిగుతూ ఉంటే అక్కడికైతే ఒక కొరియన్ ఫ్యామిలీ వచ్చి వాళ్ళ ఇంగ్లీష్‌లో ఫోటో తీస్తారా అని చెప్పేసి అయితే అడిగిర్రండి. ఇంకా మాకు వచ్చింది రాని ఇంగ్లీష్‌లో. సరే తీస్తామా అని చెప్పేసి అయితే ఫోటో దింపిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే మనం వాళ్ళకి రిప్లై ఇస్తా ఉంటే అబ్బా మనకి ఇంత ఇంగ్లీష్ వచ్చా అని ఎంత హ్యాపీగా అనిపిస్తుందో.